ఏషియా పసిఫిక్ ప్రాంతంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ పెట్టుబడి మార్కెట్లలో భారతదేశం ఒకటిగా ఉంది. 2025లో వార్షిక ప్రాతిపదికన 29% పెరుగుదల నమోదైనట్లు కోలియర్స్ తాజా నివేదిక వెల్లడించింది. ఆస్ట్రేలియా, హాంకాంగ్, భారతదేశం, జపాన్, చైనా, న్యూజిలాండ్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్లతో సహా ఈ ప్రాంతాల్లోని ప్రధాన మార్కెట్లలో పెట్టుబడిదారుల విశ్వాసం, లావాదేవీ కార్యకలాపాలను ఈ వృద్ధిని హైలైట్ చేస్తున్నాయని పేర్కొంది. కోలియర్స్ ఆసియా పసిఫిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సైట్స్ నివేదిక ప్రకారం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పెట్టుబడి 2025లో తిరిగి పుంజుకుంది. 9 కీలక మార్కెట్లలో మొత్తం లావాదేవీలు $162 బిలియన్ చేరుకున్నాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 8% పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. కొనుగోలుదారులు, విక్రేతలు ధరల అంచనాలకు దగ్గరగా వెళ్లడంతో సంవత్సరం రెండవ భాగంలో పెట్టుబడి ఊపు గణనీయంగా బలపడిందని నివేదిక పేర్కొంది. ఆసియా పసిఫిక్ లో దూసుకెళ్తున్న భారత్ 2025 రెండవ భాగంలో పెట్టుబడులు మొత్తం $87.3 బిలియన్ చేరుకున్నాయి. ఇది సంవత్సరం మొదటి అర్ధభాగంతో పోలిస్తే 11% అధికం కాగా వార్షిక ప్రాతిపదికన 17% పెరుగుదల నమోదు చేసింది. ఈ మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ 2025లో పెట్టుబడి పరిమాణాలకు నాయకత్వం వహించాయి. సింగపూర్ 35% పెరుగుదల నమోదు చేయగా భారత్ 29% వద్ద బలమైన వార్షిక వృద్ధిని నమోదు చేసింది. రంగాల వారీగా చూస్తే ఆఫీస్ ప్రాపర్టీలు కూడా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయిస్తూనే ఉన్నాయి. ఈ విభాగం 2025లో $58.5 బిలియన్ పెట్టుబడులను నమోదు చేసింది. ఇది సంవత్సరానికి 21% పెరుగుదలను సూచిస్తుండగా మొత్తం పెట్టుబడి పరిమాణంలో 36% వాటాను కలిగి ఉంది. ప్రధాన కేంద్ర వ్యాపార జిల్లాల్లో అధిక నాణ్యత ఆస్తులకు నిరంతర ఆక్యుపైర్ డిమాండ్, కీలక ప్రదేశాల్లో పరిమితమైన కొత్త సరఫరా ఈ బలమైన పనితీరుకు మద్దతిచ్చాయి. 2025లో 9 ప్రధాన ఏపీఏసీ మార్కెట్లలో రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో భారతదేశం బలమైన వృద్ధి రేటును నమోదు చేసింది. ఈ ప్రాంతమంతటా దేశీయ మూలధనం కార్యకలాపాలను కొనసాగిస్తున్నప్పటికీ భారతదేశం సాపేక్షంగా బలమైన సరిహద్దు మూలధన కదలికను చూసింది. విదేశీ పెట్టుబడిదారులు ఈ సంవత్సరంలో $8.5 బిలియన్ పెట్టుబడులతో 43% వాటా కలిగి ఉన్నారని బాదల్ యాగ్నిక్ తెలిపారు. 2026 వరకు భారతీయ రియల్ ఎస్టేట్లో సంస్థాగత పెట్టుబడులు బలంగా ఉంటాయని, బలమైన ఆర్థిక వృద్ధి అవకాశాలు, అధిక నాణ్యత ఆస్తులకు నిరంతర డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు. 2025లో 9 ప్రధాన ఆసియా పసిఫిక్ మార్కెట్లలో 5 రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో ఆఫీస్ విభాగం ఆధిపత్యం చెలాయించిందని కొలియస్ ఇండియా పరిశోధన జాతీయ డైరెక్టర్ విమల్ నాడార్ అన్నారు. భారతదేశంలో ఈ సంవత్సరంలో ఆఫీస్ పెట్టుబడులు దాదాపు $4.5 బిలియన్లకు చేరుకున్నాయని, ఇది మొత్తం సంస్థాగత పెట్టుబడుల్లో సగానికి పైగా ఉందని చెప్పారు. పారిశ్రామిక లాజిస్టిక్స్ రంగం రెండవ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో $30.1 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించింది. అయితే 2024లో కనిపించిన బలమైన పనితీరుతో పోలిస్తే కార్యకలాపాలు మధ్యస్థంగా ఉన్నాయి. పెట్టుబడి కార్యకలాపాలలో పునరుద్ధరణ ఎక్కువగా బలమైన దేశీయ మూలధన ప్రవాహాల ద్వారా జరిగింది. ఇది చాలా ఆసియా పసిఫిక్ మార్కెట్లలో పెట్టుబడులను కొనసాగించింది. అదే సమయంలో హాంకాంగ్, సింగపూర్, భారతదేశం వంటి కీలక గేట్వే మార్కెట్లలో సరిహద్దు పెట్టుబడులు స్థితిస్థాపకంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని ప్రధాన పెట్టుబడి గమ్యస్థానంగా భారతదేశం తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటూనే ఉందని కొలియర్స్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ బాదల్ యాగ్నిక్ అన్నారు.